హే ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ 4. మనకి ప్రాజెక్ట్ 4లో సెకండ్ ఫ్లోర్లో రూమ్ అనేది ఉంది కదా మనకి గెస్ట్ రూమ్. సో గెస్ట్ రూమ్ వర్క్ అనేది మనకి లింటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో లింటల్ వర్క్ పైన ఏదైతే మనకి బ్రిక్ వర్క్ 10 రోస్ వస్తున్నాయో అది కూడా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు ఇవాళ. సో టుడే అండ్ టుమారో మనకి ఏదైతే వర్క్ ఉందో అది కంప్లీట్ చేసేస్తే మనకి చుట్టూ మనకి స్లాబ్ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. మనం ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చేసి మండే ఆర్ ట్యూస్డే స్లాబ్ వర్క్ అనేది సెంటరింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. మెటీరియల్ అనేది మొత్తం ఆల్రెడీ పైనే ఉంది. సో కొన్ని ఇంకేవైతే షీట్స్ ఉన్నాయో అవి మాత్రం పైకి తెచ్చుకోవాల్సింది. మనకి జనవరి 7th అనేది పైన స్లాబ్ ఉందన్నమాట అది. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో సివిల్ వర్క్ అనేది మ్యాక్సిమం 99% కంప్లీట్ అయిపోయింది. మనకి బెడ్రూమ్లో ఒక వాల్ మాత్రమే పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక విండో పెండింగ్ ఉంది. బాత్రూమ్స్లో కూడా చిన్న ప్లంబింగ్ పని ఉంది. సో అందుకని బాత్రూమ్ వర్క్ అనేది స్టాప్ చేయించానమాట. అది కూడా ఈరోజు లేదా రేపు వచ్చి ప్లంబింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు వర్క్. మిక్స్ వాల్స్ ఎక్కడెక్కడ వస్తాయో మార్కింగ్ వేయించాను. ఆ రోజు జస్ట్ మనకి ఒక పైప్ అనేది మిస్ అయిందో ఆ రోజు పెట్టలేదు పైప్ అది. సో టుమారో వచ్చేసి పెట్టేసుకుంటారు వాళ్ళు కూడా. సో మండే కిందకి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి మనకి సివిల్ వర్క్ కింద ఏదైతే పెండింగ్ ఉందో ఈ ఫ్లోర్లో అది కూడా కంప్లీట్ చేయమని చెప్పాను అనమాట. చూస్తున్నారు అది ఇక్కడ సివిల్ వర్క్ పెండింగ్ ఉంది, ఇక్కడ పెండింగ్ ఉంది సివిల్ వర్క్. అండ్ బెడ్రూమ్లో మనకి ఆపోజిట్లో అంటే బాత్రూమ్ బిసైడ్ వాల్ అనేది పెండింగ్ ఉందన్నమాట. పైన మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం కబోర్డ్స్కి కూడా మార్కింగ్ వేయించాను. సెల్ఫ్లు వేసే వాళ్ళు కూడా సెల్ఫ్లకి మార్కింగ్ అనేది తీసుకొని కింద సెల్ఫ్లు అనేవి వేసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో వేసుకున్నారు సెల్ఫ్లు, ఎందుకంటే ఆల్రెడీ బెడ్ ఉంది కదా అక్కడ. అండ్ మనకి ఏదైతే ఇక్కడ ఎలివేషన్లో కనిపిస్తుందో డోరు, మెయిన్ డోరు అంటే బాల్కనీకి ఎంటర్ అయ్యే డోర్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ నుంచి. సో అదొక్కటే గ్రాండ్తో చేయించాను అనమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం గ్రాండ్తో ఇచ్చాను. కానీ గ్రాండ్గా వచ్చింది ఫ్రేమ్ కూడా. అది చూస్తున్నారు కదా, సింపుల్ అండ్ ఎలిగెంట్గా గ్రాండ్గా ఉంది. మనకి ఇదొక్క వాళ్ళే పెండింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సివిల్ వర్క్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. సివిల్ వర్క్ అయితే ఏం పెండింగ్ లేదు. ఇక్కడ మనకి కాంపౌండ్ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళు కూడా 3 వీక్స్ అయిపోయింది కట్టేసి కూడా. సో మనకి సిమెంట్ బ్రిక్స్ కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చా కట్టిన తర్వాత ప్లాస్టింగ్కి, ఎందుకంటే క్యూరింగ్ బాగా అయితే ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి రావు అనమాట. అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చా 3 వీక్స్. క్యూరింగ్ బాగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఓపెన్ టాప్ ఏదైతే ఉందో ఓపెన్ టాప్లో కూడా మొత్తం మనకి సీలింగ్కి ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. మనకి ల్యాండింగ్ ఒకటే పెండింగ్ ఉంది 3 feet. సో అది కూడా కట్టేసుకుంటారన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గ్రాండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ కట్ ఒకటే పెండింగ్ ఉంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం గ్యాస్ కట్ వచ్చేసి వైట్ మార్బల్ ఉంది. సో అది కూడా క్వాజ్లో ఆర్డర్ పెట్టాను అనమాట. అది కూడా 10-15 డేస్లో వచ్చేస్తుంది. అది రాగానే అదొక్కటి వేసేస్తే మనకి ఇంకా ఇక్కడ వర్క్ కూడా 99% అయిపోయినట్లే ఇంకా. సో మండే నుంచి సివిల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పిఓపి వాళ్ళని రామని చెప్పాను. మెయిన్ డోర్కి చుట్టూ ఫ్రేమ్ అనేది గ్రానైట్ రాలేదు. క్లయింట్ వచ్చేసి టేక్లో చూస్తామన్నారు, అది కూడా అడ్వాన్స్ ఇచ్చేసామన్నమాట. ఓకే.